హాయ్ ఫ్రెండ్స్, ఎంఎస్కే స్టడీ సర్కిల్ నుంచి మీకు అర్థమెటిక్ టాపిక్ చెప్పడానికి వచ్చానండి. ప్రజెంట్ చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ఏజెస్ అండి. ముందుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మన ఛానల్లో అర్థమెటిక్ టాపిక్ ప్లస్ జనరల్ స్టడీకి సంబంధించిన టాపిక్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ప్లస్ ఇంగ్లీషు అన్ని చెప్పడం జరుగుతుందండి. ప్రజెంట్ వరకు మీకు అర్థమెటిక్ లో ఏజెస్ చెప్తున్నానండి. ఈ ఏజెస్ అనే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అంతేకాకుండా చాలా ఈజియెస్ట్ టాపిక్ అండి. మనకి ఈ ఏజెస్ అనే టాపిక్ ని నేర్చుకుంటే వాడు ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అండి. ఈ మూడు తెలిస్తే మనకి ఈ ఏజెస్ అనే టాపిక్ ని ఈజీగా నేర్చుకోవచ్చండి. మెయిన్ గా దీంట్లో బిఫోర్ అండ్ ఎగో ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఆఫ్టర్, హెన్స్ ఈ రెండు పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ పదాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చూద్దామండి ఈ ఏజెస్ అనే టాపిక్ ని ఎలా చేయాలో. మనకి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అండి. మెయిన్ గా ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. 27 years ఉన్నాయండి ఒక బాబు యొక్క ప్రజెంట్ ఏజ్. ఆఫ్టర్ 10 years అన్నారండి. ఆఫ్టర్ అని అనొచ్చు, హెన్స్ అని అనొచ్చండి. ఈ రెండు పదాలు ఇంపార్టెంట్ అండి. ఆఫ్టర్, హెన్స్. ఆఫ్టర్ 10 years అన్నారండి, అంటే ప్రజెంట్ ఉన్న ఏజ్ కి 10 years అండి. ఆఫ్టర్ 10 years అంటే ఎంత అండి? 27 కి ప్లస్ 10 యాడ్ చేస్తే 37 అండి. 37 అండి. పాస్ట్, పాస్ట్ అంటే ఏమని అడుగుతారండి? ఉన్న ప్రజెంట్ ఏజ్ కి బిఫోర్ కానీ ఎగో కానీ, బిఫోర్ కానీ ఎగో కానీ అడుగుతాడండి. ప్రజెంట్ ఉన్న ఏజ్ కి బిఫోర్ కానీ ఎగో కానీ ఈ రెండిట్లో 10 years అడిగారండి. ఇప్పుడు మనకి ఎంతండి? మైనస్. ఇప్పుడు ఎంత అండి? అంటే ప్రజెంట్ ఉన్న ఏజ్ 27 అండి. బిఫోర్ ఏజ్ అడిగితే ఎంతండి? 27 లో మైనస్ 10 చేస్తే ఎంతండి? 17 years అండి. ఇలా అడిగాడండి. మనకి ప్రజెంట్ వయసు తెలీదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ వయసు తెలియదు అనుకోండి, ఏమనుకోవాలి? ఎక్స్ అనేది అనుకోవాలండి. ఇప్పుడు బిఫోర్ 10 years అన్నారండి. ఇప్పుడు బిఫోర్ 10 years అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎక్స్ మైనస్ మనకి 10 years కింద వేసుకోవాలండి. అంటే బిఫోర్ అడిగాడు కాబట్టి ఎక్స్ మైనస్ 10 years అన్నాడు కాబట్టి ఎక్స్ మైనస్ 10 అవుతుందండి. అలా కాకుండా వాడు ఉన్న ప్రజెంట్ వయసుకి 10 years హెన్స్ అన్నాడండి. అప్పుడు మనం ఎలా వేసుకుంటాము? ప్రజెంట్ వయసు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాము. తర్వాత ఉన్న 10 years అన్నాడు కాబట్టి హెన్స్ 10 years అన్నాడు కాబట్టి ప్లస్ 10 వేసుకున్నామండి. అలా కాకుండా మనకి ప్లస్ 10 years అనేవాడు మైనస్ 10 years అనేవాడు అండి. అంటే ఏజెస్ చెప్పినప్పుడు మనం ఎలా అనుకోవాలండి? ప్రజెంట్ వయసు ఎక్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ అనుకున్నామండి. అలా కాకుండా మనకి ఫ్యూచర్ అడిగితే ఎక్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అండి. ఇలాగ మనం ఈ ఏజెస్ అనే టాపిక్స్ ని చేద్దామండి. మిగతాగా క్వశ్చన్స్ రూపంలో ఎలా అడుగుతారో కూడా చూద్దాము. ఓకేనండి. ఈ సమ్ చూడండి. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ ఈజ్ 90 years అండి. ఇఫ్ బిస్ ఏజ్ ఈజ్ 20 years more than A's age అండి, దెన్ ఫైండ్ ద రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్ అడిగారండి. ఇప్పుడు చూడండి, వాడు అడిగిన క్వశ్చన్ ఏ అండ్ బి వాళ్ళ ఏజెస్ రెండు కలిపితే 90 years వచ్చినాయంటండి. కానీ ఇక్కడ వీడు కండిషన్ ఇచ్చాడండి. ఏమైనా కండిషన్ ఇచ్చాడు? బీస్ ఏజ్ ఈజ్ 20 years మోర్ దాన్ ఏస్ ఏజ్. అంటే ఏ ఉన్న ఏజ్ కన్నా 20 సంవత్సరాలు బి ఏజ్ ఎక్కువ ఉందంటండి. ఓకేనండి.
దెన్ ఫైండ్ దేర్ రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్. వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క రేషియో కనుక్కోమన్నారండి. ఒకసారి చూద్దాము. వీళ్ళ ఏజెస్ మనకు తెలియదు కాబట్టి ఏమనుకున్నాం అండి, ఏబి. వీళ్ళ ఏజెస్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ ప్లస్ బి యొక్క ఏజ్ ఎంతండి, ఏస్ యొక్క ఏజ్ కన్నా 20 years ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 20 వేసుకున్నామండి. వీళ్ళది మొత్తం కలిపితే 90 years ఉన్నాయంటండి. ఇప్పుడు మనకి వీళ్ళ ఏజ్ చూద్దామండి. 2x ప్లస్ 20 ఈక్వల్ టు 90 అండి. 2x ఈక్వల్ టు ఈ ప్లస్ అనేది ఈక్వల్ అవుతున్నది ఏమవుతుందండి, మైనస్ అవుతుంది. 90 మైనస్ 20 అండి. ఇప్పుడు 2x ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 70 అవుతుందండి. ఓకేనండి, 70 అవుతుందండి. ఇప్పుడు x ఎంత అవుతుందండి, 35 అవుతుంది. అంటే ఇది ఏంటిది, ఒక ఏజ్. ఏది, ఏ యొక్క ఏజ్ వచ్చేసరికి ఎంత ఉందండి, 35 ఉంది. బి యొక్క ఏజ్ ఎంత అవుతుంది, 20 years మోర్ దాన్ అన్నారు. అంటే ఎంత అవుతుందండి, 35కి ప్లస్ 20 కలిపితే ఎంత అండి, 55 కదండి. ఓకేనండి, 55 బి యొక్క ఏజ్ అండి. ఇది ఏ యొక్క ఏజ్, ఇది బి యొక్క ఏజ్ అండి. వీటి యొక్క ఫైండ్ ద రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్. వీళ్ళ యొక్క ఏజెస్ యొక్క రేషియో కనుక్కోమన్నారండి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి, 5 టేబుల్లో. 5 7s are 35 అండి. 5 1s are 5, 5 1s are 5 అండి. అంటే వీటి యొక్క రేషియోలు ఎలా ఉన్నాయండి, 7:11 రేషియోలో ఉన్నాయండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఈ సమ్ లో ఏమని అడిగానండి, ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ ఈజ్ 70 years అండి. ఇఫ్ ఏస్ ఏజ్ ఈజ్ 12 years మోర్ దాన్ బీస్ ఏజ్ అడిగారండి. దెన్ ఫైండ్ ద ఏస్ ఏజ్ అండి. ఏ యొక్క ఏజ్ కనుక్కోమన్నారండి. ఓకే అండి, వాళ్ళు అడిగిన క్వశ్చన్ మనం ఒకసారి క్లియర్ గా చదివామండి. నెక్స్ట్ సొల్యూషన్ చూద్దాము. సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ ఈజ్ 70 years అన్నారండి. మనకి ఇక్కడ వీడు ఇచ్చిన కండిషన్ ఏంటండి, ఇఫ్ ఏజ్ ఈజ్ 12 years మోర్ దాన్ 12 years మోర్ దాన్ బీస్ ఏజ్ అన్నాడండి. అంటే ఏంది, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 12 అండి. అంటే 12 సంవత్సరాలు బి ఏజ్ కన్నా ఎక్కువ అని అర్థం అండి. ఓకేనండి, ఎక్స్ ప్లస్ 12 అండి. మనకి ఏ యొక్క ఏజ్ తెలియదు కాబట్టి ఎక్స్ వేసుకున్నామండి. ఏజ్ ఇస్ 12 years మోర్ దాన్ అన్నారు కాబట్టి ఎక్స్ ప్లస్ 12 అండి. ప్లస్ బి యొక్క ఏజ్ కూడా తెలియదు కాబట్టి ఎక్స్ వేసుకున్నానండి. ఇప్పుడు 70 years అంటండి. ఇప్పుడు వీళ్ళ రెండు ఏజెస్ కలిపితే 17 years వచ్చినాయండి. ఓకేనండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 12 అండి ఈక్వల్ టు 70 అండి. 2x ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు ముందు ప్లస్ 12 ఉంది కాబట్టి ఈక్వల్ అవుతున్నది ఏమవుతుందండి, మైనస్ 12 అవుతుందండి. 2x ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 70 మైనస్ 12 58 అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు x ఎంత అవుతుందండి, 58/2 అండి. ఇది మల్టిప్లికేషన్ లో ఉన్నది ఈక్వల్ అవుతుంది ఏమవుతుందండి, బై అవుతుందండి. 2 టేబుల్ ఏం క్యాన్సిల్ అవుతుంది చూద్దాము. 2 1s are 2, 2 2s are 4 అండి. 2 2s are 4, రిమైనింగ్ 1 ఉంటుందండి. 2 9s are 18 అండి, అంటే 29 అండి. 29 అండి, ఎక్స్ యొక్క వాల్యూ 29 వచ్చిందండి. ఇప్పుడు మనకి ఇది ఎక్స్ అనేది ఏంటిదండి, బి యొక్క ఏజ్ అండి. ఏ యొక్క ఏజ్ ఏమన్నారండి, 12 years మోర్ దాన్ అన్నారు. అంటే ఎంతండి, 29 ప్లస్ 12 అన్నారండి ఏ యొక్క ఏజ్. అప్పుడు 41 వస్తుందండి. 9 10 11 అండి, 2 1 1 అండి, 41 అండి. అంటే ఏ యొక్క ఏజ్ వచ్చేసరికి 41 అండి. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాము. ఓకేనండి, ఈ క్వశ్చన్ చూద్దాము. సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ కామా బి అండ్ సి ఈజ్ 8 years. If the ratio between their ages is 3:5:2, then find the
డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ బి అండ్ సి అన్నారండి. దీనికి మనం ఎలా చేయాలి? ఇఫ్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ కామా బి అండ్ సి అన్నారండి. వీటి యొక్క అంటే ఏ యొక్క ఏజీ, బి యొక్క ఏజీ ప్లస్ సి యొక్క ఏజీ టోటల్ కలిపితే, టోటల్ యాడ్ చేస్తే వాళ్ళ యొక్క వయసు ఎంత ఉందండి? 8 years ఉన్నాయి అంటండి. 80 years ఉన్నాయి అంటండి. ఇఫ్ కానీ వాళ్ళ రేషియోలు ఎలా ఉన్నాయి? 3:5:2 రేషియోలో వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క రేషియోలు ఉన్నాయండి. ఓకేనండి, 3:5:2 ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? బి అండ్ సి ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ బి అండ్ సి అడుగుతున్నారండి. ఓకేనండి, మనం క్వశ్చన్ ఒకసారి చదువుకున్నాము, క్లియర్ గా రాసుకున్నామండి. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాము. ఇప్పుడు మనం ఏమన్నారండి? ఏ 3 + 5 + 2 టోటల్ ఎంతండి? 10 అండి. టోటల్ కలిపితే వీటి యొక్క రేషియోలు ఎంత ఉందండి? 10. అయితే వీళ్ళ యొక్క ఇయర్స్ వచ్చేసరికి 80 years అయిందండి. వీటి యొక్క రేషియో టోటల్ కలిపితే 80 years అయిందండి. ఇప్పుడు బి అండ్ సి యొక్క డిఫరెన్స్ ఎంత ఉందండి? 5, 2. వీటి యొక్క డిఫరెన్స్ ఎంతండి? 5 - 2 ఎంతండి? 3 అండి. 3 ఎంత అని అడిగారండి. అదే కదండి వాళ్ళు అడిగింది క్వశ్చన్. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేద్దాము? క్రాస్ మల్టిప్లై చేద్దామండి. 3 × 80 3/80/10 అన్నానండి. 0 క్యాన్సిల్ అయినానండి. 8 3s 24 అండి. అంటే వాటి యొక్క 3 8s 24 అండి. ఓకేనండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ బి అండ్ సి వచ్చేసరికి 24 అండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూడండి. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఏ కామా బి అండ్ సి ఈస్ 4:5:7 అండి. ఇఫ్ సి's ఏజ్ ఈస్ 21 years more than A's ఏజ్ అండి, దెన్ ఫైండ్ ద B's ఏజ్ అంటారండి. ఈ క్వశ్చన్ ఎలా చేద్దాం చూద్దామండి. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి సి రేషియోలు ఎలా ఉన్నాయండి? ఏబిసిడి 4:5:7 రేషియోలో ఉన్నాయండి. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చారండి క్లూ? ఇఫ్ సి ఏజ్ ఏ బి సి అండి. సి ఏజ్ ఎలా ఉందంటండి? సి ఏజ్ ఈస్ 21 years more than ఏస్ ఏజ్. అంటే మనకి సి ఏజ్ ఎంత ఉంటుందండి? అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ప్రకారం ఈ రేషియో ప్రకారం 7 మైనస్ మోర్ దాన్ అన్నారు కాబట్టి తీసేస్తున్నానండి. 7 - 4 = 21 అండి. 7 - 4 ఎంతండి? 3 అండి. 3 = 21 అండి. ఇప్పుడు మనం అన్నాడు దెన్ ఫైండ్ ద బీస్ ఏజ్. బి యొక్క ఏజ్ ఎంతో కనుక్కోమన్నారండి. ఇప్పుడు బి ఎంత రేషియో ఎంత ఉందండి? 5 ఉందండి. 5 ఎంత అడిగాడండి. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేద్దాము. 5 × 21/3 అండి. 3 1s 3 అండి. 3 7s 21 అండి. 5 7s 35 అండి. ఇప్పుడు బి యొక్క ఏజ్ 35 అండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చేద్దాం. ఓకేనండి, ఈ క్వశ్చన్ చూడండి. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఏ కామా బి అండ్ సి ఈస్ 2:3:5 అండి. ఇఫ్ సి's ఏజ్ ఈస్ 18 years more than A's ఏజ్ అండి, దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ బి అండ్ సి అడిగారండి. ఈ క్వశ్చన్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఏ బి సి వీటి యొక్క ఏజెస్ యొక్క రేషియోలు ఎలా ఉన్నాయి? 2:3:5 వీటి యొక్క రేషియోలు ఇలా ఉన్నాయండి. ఇప్పుడు ఇఫ్ సి ఏజ్ ఈజ్ 18 years more than ఏస్ ఏజ్ అన్నారండి. ఇప్పుడు సి యొక్క రేషియో ఎంత ఉందండి? 5 అండి. 5
మైనస్ ఏస్ యొక్క ఏజ్ అడిగారండి. అంటే సి యొక్క ఏజ్ కన్నా 18 years మోర్ దాన్ ఏ యొక్క ఏజ్ అండి. అంటే 5 minus 2 ఎంత అండి? 18 years అండి. ఓకేనండి. 5 minus 2 అంటే 18 years. 5 minus 2 అంటే ఎంత అండి? 3 అండి. 3 వచ్చేసరికి 18 years అండి. ఇప్పుడు ఏమన్నాడు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ బి అండ్ సి అన్నారండి. డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ బి అండ్ సి. బి అండ్ సి యొక్క డిఫరెన్స్ అడిగారండి. 5 minus 3 ఎంత అండి? 5 minus 3 డిఫరెన్స్ ఎంత అండి? 2 అండి. 2 అయితే ఎంత అని అడిగారండి. అంతే కదండి అడిగింది. ఓకే అండి, మనం క్రాస్ మల్టిప్లై చేద్దాము. 2 into 18/3 అండి. 3 6 are 18 అండి. 6 2s are 12 అండి. అంటే బి అండ్ సి యొక్క డిఫరెన్స్ యొక్క ఏజెస్ వచ్చేసరికి 12 years అండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, ఈ క్వశ్చన్ చూద్దామండి. ద యావరేజ్ ఆఫ్ 3 persons A, B and C is 30 years అండి. అండ్ ద రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్ 2:3:5 అండి. దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఎల్డెస్ట్ ఆఫ్ దెమ్ అన్నారండి. ఈ క్వశ్చన్ ఏమడిగారండి? ఏ, బి అండ్ సి యొక్క యావరేజ్ యొక్క ఏజెస్ ఇచ్చారండి. ఎంత ఇచ్చారు? 30 years ఇచ్చారండి. యావరేజ్ మాత్రమే ఇచ్చారు. యావరేజ్ యొక్క ఏజ్ 30 years ఇచ్చారండి. వీటిల్లో ఎల్డెస్ట్ అంటే పెద్దవాడి యొక్క వయసు ఎంత ఉండొచ్చు అని అడిగారండి. వాటి యొక్క రేషియోలు ఇచ్చారండి. ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలండి? మనకి యావరేజ్ ఫార్ములా మెయిన్ గా తెలియాలండి. యావరేజ్ ఫార్ములా ఏంటండి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై టోటల్ అబ్జర్వేషన్స్ అండి. ఇప్పుడు మనకి యావరేజ్ ఎంత ఇచ్చారండి? 30 years ఇచ్చారండి. యావరేజ్ 30 years ఇచ్చారండి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఇవ్వలేదండి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవ్వాలా కనుక్కోమన్నారండి. ఇప్పుడు టోటల్ అబ్జర్వేషన్స్ ఏంటండి? టోటల్ మంది 3 members అండి. ముగ్గురే కదండి. ఏ, బి అండ్ సి అండి. టోటల్ మొత్తము ముగ్గురండి. ఓకేనండి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అవుతుందండి? ఇది ఈక్వల్ టు బైలో ఉన్నది. ఈక్వల్ టు వస్తే ఏమవుతుందండి? మల్టిప్లికేషన్ అవుతుందండి. అంటే 30 into 3 అండి. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అవుతుందండి? 90 అండి. అంటే టోటల్ వాళ్ళ యొక్క వయసు మొత్తం ఎంత ఉందండి? 90 years ఉన్నాయండి. అంటే టోటల్ యొక్క వయసు, టోటల్ వాళ్ళ యొక్క ఏజ్ యొక్క ఇయర్స్ ఎన్ని ఉన్నాయండి? 90 years ఉన్నాయి. ఇప్పుడు ఏ ఇయర్స్? ఏ, బి, ఏ ప్లస్ బి ప్లస్ యొక్క టోటల్ ఏజ్ యొక్క ఇయర్స్ 90 years ఉన్నాయండి. ఇప్పుడు వీటి యొక్క రేషియో చూద్దాం. ఎంత ఇచ్చారు? 2:3:5 ఇచ్చారండి. 90 years ఇచ్చారండి. ఇప్పుడు ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఎల్డెస్ట్ ఆఫ్ దెమ్ అన్నారండి. ఇప్పుడు ఏ రేషియో 2 ఉందండి. బి యొక్క రేషియో 3 ఉందండి. సి యొక్క రేషియో 5 ఉందండి. ఇప్పుడు మనకి 5 యొక్క రేషియో ఎంత అని అడిగారండి. ఇప్పుడు మనకి టోటల్ యాడ్ చేస్తే ఎంతండి? 2 + 3 + 5 = 90 అండి. ఇప్పుడు 2 + 3 + 5 ఎంత ఉందండి? 10 = 90 అయితే 5 ఎంత అని అడిగారండి. క్రాస్ మల్టిప్లై చేద్దాము. 5 into 90/10 అండి. 0 0 క్యాన్సిల్ అండి. 5 9s are 45 అండి. అంటే ఎల్డెస్ట్ యొక్క ఏజ్ వచ్చేసరికి 45 అండి. వీళ్ళ యొక్క ముగ్గురి వయసులో అందరికన్నా పెద్ద వయసు యొక్క ఎన్ని ఇయర్స్ వచ్చేసరికి 45 years అండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ మ్యాన్ అండ్ హిజ్ సన్ ఈజ్ 30 years అండి. The ratio of their ages is 11:4 అండి. What will be the ratio of their ages after 4 years అన్నారండి. ఈ సంబంధం ఎలా చేయాలి? ఇప్పుడు ఒక మ్యాన్ ఉన్నారండి, వాళ్ళ అబ్బాయి ఉన్నారంట. వాళ్ళ యొక్క యావరేజ్ ఏజెస్ వచ్చేసరికి 30 years ఉన్నాయండి. అసలు మ్యాన్
ప్లస్ సన్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసరికి 30 years ఉన్నారండి. మనకి యావరేజ్ ఫార్ములా తెలుసు కదండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ అబ్జర్వేషన్స్ ఎంతమంది అండి, 2 members అండి. ఇప్పుడు మొత్తం ఎంతండి, మ్యాన్ ప్లస్ సన్ యొక్క టోటల్ ఎంత వస్తుందండి, 13 into 2 అండి. మ్యాన్ ప్లస్ సన్ ఎంత అవుతుందండి, 60 అవుతుందండి. మ్యాన్ ప్లస్ సన్ యొక్క టోటల్ ఇయర్స్ వచ్చేసరికి 60 years అండి. ఓకేనండి, వాళ్ళ యావరేజ్ ఇచ్చాడు, మనం టోటల్ కనుక్కున్నామండి, టోటల్ ఇయర్స్ కనుక్కున్నాము. ఇప్పుడు మనము ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 11:4 ఇచ్చారండి. అంటే వీళ్ళ యొక్క రేషియోలు ఏ రకంగా ఉన్నాయి, 11:4 రేషియోలు ఉన్నాయండి. వీటి యొక్క పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, మ్యాన్ అండ్ సన్ యొక్క పార్ట్స్ 11:4 పార్ట్స్ కింద ఉన్నాయండి. అసలు ఇది టోటల్ 60 years కింద ఉన్నాయండి. వీటి యొక్క మ్యాన్ యొక్క ఏజ్ని మనకి అసలు ఏజ్ మనకు తెలియదు కాబట్టి ఈ వాటి యొక్క రేషియోలు మాత్రమేనండి. వాళ్ళ యొక్క ఇయర్స్ మనం తెలుసుకోవడానికి ఏం చేస్తామండి, ఎక్స్ అనేది పెడదామండి. ఎందుకంటే వీళ్ళ యొక్క వయసు మనకి, వీళ్ళ యొక్క ఇయర్స్ మనకి తెలియదు కాబట్టి ఎక్స్ ది మనం తెలియని దాన్ని ఎక్స్ తో అనుకున్నామండి. ఇప్పుడు 11x 4x అండి, టోటల్ వచ్చేసి 16 years అండి. అంటే 11x ప్లస్ 4x ఈక్వల్ టు 60 years అండి. ఇప్పుడు 11x ప్లస్ 4x ఎంత అవుతుంది, 15x ఈక్వల్ టు 60 అండి. x ఎంత అవుతుందండి, 60/15 అండి. 15 4 జా 60 అండి. అంటే మనకి x వాల్యూ అనేది ఎంత వచ్చిందండి, 4 వచ్చిందండి. ఈ 4 ని మనం వచ్చిన ఈ 4 మనం ఏం చేద్దాము, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి. 11 into 4 ప్లస్ 4 into 4 అండి, ఎంత అవుతుందండి, మ్యాన్ యొక్క వయసు 44, సన్ యొక్క ఏజ్ ఎంత అండి, 4 4 జా 16 అండి. ఇప్పుడు ఏమంటున్నారు, ఇక్కడ దాకా మ్యాన్ వయసు సన్ యొక్క వయసు మనకు వచ్చిందండి. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 4 years. మీకేం చెప్పాను, ఆఫ్టర్ కానీ హెన్స్ కానీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను, మెయిన్ గా మనకి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అడిగినప్పుడు మనకి ఈ రెండు గుర్తుపెట్టుకోమని మీకు ఫస్ట్ లో చెప్పాను. అంటే ఏంటి, ఆఫ్టర్ అడిగినా కానీ హెన్స్ అని అడిగినా కానీ మనకేంటి యాడ్ చేయమని చెప్పాను. మనకి ఎంత వచ్చింది అండి, ఇక్కడ 4 years యాడ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క వయసు ఎంత అని అడిగారండి. రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 4 years అండి. ఇప్పుడు మనకి ఏ వచ్చినాయి, 44 ప్లస్ 16 వచ్చినాయండి. మ్యాన్ యొక్క వయసు ఎంత వచ్చిందండి, 44 అండి. మనం ఏం చేయాలి, 4 years యాడ్ చేద్దామండి. 4 years యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 48 అండి మ్యాన్ యొక్క ఏజెస్. తర్వాత సన్ యొక్క ఏజెస్ కూడా 4 యాడ్ చేయాలి కాబట్టి 4 యాడ్ చేశానండి, ఎంత అవుతుందండి, 20 అండి. ఇప్పుడు వీటి యొక్క రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ ని మనం కనుక్కోమన్నారండి. అంటే 48:20 అండి. ఓకేనండి, మీకు అర్థమైందండి. 2 టేబుల్లో క్యాన్సిల్ అయితే చూద్దాం. 2 2 జా 4, 2 4 జా 8 అండి, 2 10 జా అండి. తర్వాత 2 1 జా 2, 2 2 జా 4 అండి, 2 5 జా అండి. అంటే వీళ్ళ యొక్క ఏజెస్ ఎలా ఉన్నాయండి, ఆఫ్టర్ 4 years తర్వాత వీళ్ళ ఏజెస్ ఎలా ఉన్నాయి, 12:5 ఉన్నాయండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఈ ప్రాబ్లం ఏమడిగాండి, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ మ్యాన్ అండ్ హిజ్ సన్ ఈజ్ 20 years అండి. ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 7:3 రెస్పెక్టివ్లీ. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years అడిగారండి. ఓకేనండి, ఇప్పుడు మ్యాన్ ప్లస్ సన్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత ఉందండి, యావరేజ్ ఏజ్ 25 years ఉందండి. ఇప్పుడు మనకి యావరేజ్ ఫార్ములా తెలుసు కదండి. యావరేజ్ ఫార్ములా ఎంత ఉందండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై
టోటల్ అబ్జర్వేషన్స్ ఎంతమంది అండి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2 అండి. ఇప్పుడు మ్యాన్ ప్లస్ సన్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఇది బైలో ఉన్నది ఈక్వాలిటీ అవుతుంది ఎంత అవుతుందండి? ఇంటూ అవుతుందండి. 25 ఇంటూ 2 ఎంతండి? 50 అండి. మ్యాన్ ప్లస్ సన్ యొక్క టోటల్ ఇయర్స్ ఎంత ఉందండి? 50 ఇయర్స్ అండి. మ్యాన్ ప్లస్ సన్ టోటల్ ఇయర్స్ 50 ఇయర్స్ అండి. ఇప్పుడు ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 7:3 ఇచ్చారండి. అంటే వీళ్ళ యొక్క మ్యాన్ ప్లస్ సన్ యొక్క రేషియోలు 7:3 రేషియోలో ఉన్నాయంటండి. ఇప్పుడు మనకి ఒరిజినల్ ఏజ్ ఎంత అనేది మనకి ఇవ్వలేదండి. ఇది 7 పార్ట్స్, ఇది 3 పార్ట్స్ ఉన్నాయండి. మనకి ఒరిజినల్ ఏజ్ ఎంత కావాలంటే ఏంటండి? 7x ప్లస్ 3x ఈక్వల్ టు 50 అండి. మనం ఈ ఎక్స్ వాల్యూని కనుక్కుందామండి. 10x ఈక్వల్ టు ఎంతండి? 50 అండి. ఎక్స్ ఈక్వల్ టు ఎంతండి? 50/10 అండి. 0 క్యాన్సిల్ అండి. ఎక్స్ వాల్యూ ఎంతండి? 5 అండి. ఈ 5 వాల్యూని, ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి. 7 ఇంటూ 5 35 అండి. మ్యాన్ వైస్ 35 అండి. తర్వాత సన్ వైస్ 3 ఇంటూ 5 అండి, 15 అండి. అంటే 35 50 ఉన్నాయండి. ఎప్పుడు? ప్రజెంట్. తర్వాత వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అన్నారండి. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఏంటండి? ప్లస్ 5 యాడ్ చేద్దామండి. 35 ప్లస్ 5 40 అండి. 15 ప్లస్ 5 20 అండి. మన క్వశ్చన్ ఏమడిగారు? వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్, వీటి యొక్క రేషియో కనుక్కోమన్నారండి. అంటే 40:20 అండి. 0 క్యాన్సిల్ అండి. 4:2 అండి. అంటే 2 2s are 4 అండి. 2 1s are 2 అండి. 2:1 అండి. వీటి యొక్క రేషియోలు ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత వీటి యొక్క రేషియోలు ఎంత ఉన్నాయండి? 2:1 ఉన్నాయండి. ఓకే అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఓకే అండి. ఈ సమ్ చూద్దామండి. ఈ సమ్ ఏముందండి? ఈ సమ్ చూద్దామండి. పెట్టేసి ఏం కాదు, ఏమైంది పెట్టేసా. ఓకే అండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. 10 years ago the age of A was twice of the age of B అండి. at the present is twice. what is the present age of B అని అడిగారండి. ఇప్పుడు ఇలా అడిగినప్పుడు మనం ఎలా చేయాలండి? ప్రజెంట్ ఏజ్ ఎలా ఉందంటండి? అట్ ద ప్రజెంట్ ఈజ్ ట్వైస్ అన్నారండి. అంటే 2:1 రేషియోలో ఉన్నాయంటండి. ఎగో అన్నారు కాబట్టి మనకి -10 ఇయర్స్ అండి. అంటే మనకి ఎగో అన్నారు కాబట్టి ఏందిరా? ఓకేనండి. ఈ సమ్ చూద్దామండి. 10 years ago the age of A was twice of the age of B. At present is twice of twice. What is the present age of B అన్నారండి. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏజ్ చూద్దామండి. 2:1 అన్నారండి. అంటే ప్రజెంట్ ఏజ్ ట్వైస్ ఉందంటండి. ప్రజెంట్ ఏజ్ ట్వైస్ ఉందంట. 10 years ago అంటే ఎంతండి? 10 years అంటే 10 సంవత్సరాలు వెనకాలండి. వీళ్ళ యొక్క వయసు ఎలా ఉండేదంటండి? థ్రైస్ అంటే 3:1 రూపంలో ఉండేదండి. 3:1 ఇలా ఉండేదంటండి. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి అడిగారండి. బి యొక్క ప్రజెంట్ వయసు ఎలా ఉంటుంది అన్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏజ్ ఆఫ్ ద బి, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏందన్నారు? 3. మనకి వీటి యొక్క పార్ట్స్ అండి. వీటి యొక్క రేషియో కనుక్కోవడానికి 3x ప్లస్ 10 years అన్నారు కాబట్టి ప్రజెంట్ ఏజ్తో కంపారిజన్ చేసుకుంటే +10 years అండి బై x ప్లస్
10 అండి, ఈక్వల్ టు ప్రజెంట్ ఏజ్తో కంపేర్ చేసుకున్నాం కాబట్టి 2/1 అండి. క్రాస్ మల్టిప్లై చేద్దామండి. 3x ప్లస్ 10 ఈక్వల్ టు 2x ప్లస్ 20 అండి. 2x ప్లస్ 20 అండి. ఇప్పుడు ఈ 2x అనేది ఇటు తీసుకొద్దామండి. తీసుకొస్తే ఏమవుతుంది? 3x మైనస్ 2x అండి. ఈ 20 ఇలా ఉంటుందండి. ఈ 10 ప్లస్ 10ని ఇటు తీసుకొద్దామండి. మైనస్ 10 అవుతుందండి. ఇప్పుడు 3x మైనస్ 2x అండి. ఎంత అవుతుందండి? x అండి. 20 మైనస్ 10 ఎంత అవుతుంది? 10 అవుతుందండి. అంటే x వాల్యూ ఎంత వచ్చిందండి? 10 వచ్చిందండి. ఇప్పుడు మనకి వచ్చిన ఈ 10 వాల్యూ ఎప్పుడుది? 10 సంవత్సరాలు ముందుదండి. ఇప్పుడు ప్రజెంట్ అంటే దీనికి ఎంత కలుపుకోవాలండి? అంటే ఇది ఈ x అనేది ఆపుతున్నావా? x ఈక్వల్ టు 10 అండి. ఈ x ఈక్వల్ టు 10 వచ్చింది కదా, ఈ x వాల్యూని ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. 3 × 10 అండి, 30. తర్వాత 30 ప్లస్ 10 అండి, 40 వచ్చేసరికి ఇది ఏ ఏజ్ అండి. మనకి బి ఏజ్ అడిగారండి. బి ఏజ్ అడిగారు కాబట్టి 10 ప్లస్ 10 అండి, 20 అండి. ఓకే అండి. మనకి ప్రజెంట్ ఏజ్ 2:1 ఉందండి. ప్రజెంట్ బి యొక్క ఏజ్ అడిగారండి. బి యొక్క ఏజ్ ఎంత ఉందండి? 20 ఇయర్స్ ఉందండి. ఓకేనండి. మీకు ఒకసారి చూడండి మనం చేసింది కరెక్టో కాదు చూద్దాము. ఇప్పుడు మనకి ఈ ప్రజెంట్ ఏజ్ 2:1 వచ్చింది కదండి. ప్రజెంట్ యొక్క వాడు ఏజ్ అడిగాడు 20 ఇయర్స్. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, ఈ సమ్ చూద్దాము. ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 10 years ago was 3 times of the age of son. At present, the father's age is 7/3 times of the age of his son. What are their present age అడిగారని. అంటే ఫాదర్ ఏజ్ ప్లస్ సన్ ఏజ్ ఇచ్చారండి. ఎప్పుడు? ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 10 years ఎగో అన్నా కానీ బిఫోర్ అన్నా కానీ ఒకటే అండి. ఇప్పుడు మనకి ఏమైనా ఇచ్చారు? 3 times అన్నారండి. అంటే 3:1 రేషియోలో. ఇది ఎప్పుడు? ఎగో అండి, 10 years. ప్రజెంట్ ఎంత ఉందంటండి? At the present, the father's age is 7/3 times. 7/3 times of the age of his son అన్నారండి. ఇప్పుడు మనకి 10 years అన్నారు కాబట్టి ఏం వేసుకోవాలండి? 3x ప్లస్ 10 బై x ప్లస్ 10 ఈక్వల్ టు 7/3 అండి. క్రాస్ మల్టిప్లై చేద్దాము. 3 × 3x 3 × 3x ప్లస్ 10 అండి ఈక్వల్ టు 7 × x ప్లస్ 10 అండి. 3 3s 9x ప్లస్ 3 10s 30. 7 × x 7x ప్లస్ 70 అండి. ఓకేనండి. ఇప్పుడు ఈ 7x ఇటు వస్తే ఏమవుతుందండి? 2x. ఈ 30 ఇటు వెళ్తే ఏమవుతుందండి? 40. 70 మైనస్ 30 40 అయిందండి. x ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 40/2 అంటే x ఈక్వల్ టు 20 వస్తుందండి. 2 2s are 4 అవుతుంది కాబట్టి 20 వస్తుందండి. x వాల్యూ 20 వచ్చిందండి. ఈ వచ్చిన x వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. 3 × 20 ప్లస్ 10 అండి. అంటే 60 ప్లస్ 10 70 అండి. 1 ప్లస్ 1 × 20 ప్లస్ 10 అండి. అంటే 20 ప్లస్ 10 ఎంత? 30 అండి. అంటే వీటి యొక్క ప్రజెంట్ ఏజెస్
ప్రజెంట్ ఎలా ఉన్నాయండి 70 ఫాదర్ ఏజ్ అండి, సన్ ఏజ్ వచ్చేసరికి 30 ఉందండి. వీళ్ళ యొక్క ఫాదర్ ఏజ్ వచ్చేసరికి 70 ఉందండి, సన్ యొక్క ఏజ్ వచ్చేసరికి 30 ఉందండి. ఓకేనండి, మనం ఇలాగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ సమ్ చూద్దామా? ఈ సమ్ చూద్దామండి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ నిషా అండ్ కార్తిక్ ఆర్ ఇన్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ 7:9 respectively. 6 years hence the ratio of their ages becomes 9:11 respectively. What is the Nisha's present age in years? Present the ratio of their ages becomes 9:11 అయినాయండి. ఇప్పుడు ఇది ఏమైందండి? 6 years hence అంటండి. 6 years hence అంట. ఇప్పుడు మనం ఏం చేయాలంటండి? ఇప్పుడు 6 year hence అన్నా కానీ ఆఫ్టర్ అన్నా కానీ ఒకటేనండి. హెన్స్ అన్నా కానీ ఆఫ్టర్ అన్నా కానీ ఒకటే. కాబట్టి మనం ప్రజెంట్ ఏం చేద్దాము? 7x ప్లస్ 6 years hence అన్నారు కాబట్టి 7x ప్లస్ 6 బై 9x ప్లస్ 6x. ఇప్పుడు ఎలా ఉందండి? ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ బికమ్స్ తర్వాత 9/11 రూపంలో ఉన్నాయంటండి. ఇప్పుడు వీటిని క్రాస్ మల్టిప్లై చేద్దాము. వీటిని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? 11 × 7x ప్లస్ 6 అండి, 9 × 9x ప్లస్ 6 అండి, 77x ప్లస్ 66 అండి, 9 9s 81x ప్లస్ 54 అండి. ఇప్పుడు 81x 77x ఎంత అవుతుందండి? 4x అండి. ఈ 54 ఇటు వస్తే అవుతుందండి, మైనస్ అవుతుందండి. 66 మైనస్ 54 ఎంతండి? 12 అండి. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత ఉందండి? 4 1 = 4, 4 3 = 12 అండి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అండి? 3 అండి. ఎక్స్ 3 అయినప్పుడు ఎక్స్ వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి? దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. 7 × 3 ప్లస్ 7 × 3 ప్లస్ 6 అండి. ఎంతండి? 21 ప్లస్ 6 27 అండి. ఇది నిషాస్ ఏజ్ అండి. తర్వాత 9 × 3 ప్లస్ 6 అండి. 33 అండి. 9 3s are 27 ప్లస్ 6 33 అండి. ఇప్పుడు వాడు ఏమడిగాడు? నిషాస్ ప్రజెంట్ ఏజెస్ అడిగాడండి. ఇప్పుడు మనం చేసింది ఏంటిది? 6 ఇయర్స్ తర్వాత చేసాం. 6 ఇయర్స్ తర్వాత చేసాం కాబట్టి 27 మైనస్ 6 అండి, అంటే 21 అండి. అట్ ద ప్రజెంట్ ఏజ్ 21 అండి. నిషాస్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 21 అండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకేనండి, ఈ సమ్ చూద్దాము. ద ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ బి అన్నారండి. ఇఫ్ 5 years hence ఏజ్ ఈజ్ వుడ్ బి 1.5 times దట్ ఆఫ్ బి. ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజ్ అడిగారండి. మనం ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. బి టైమ్స్ ఇప్పుడు మనకి ఇచ్చిన టైం ప్రకారం 4 times అంటే ఇది 4:1 రూపంలో ఉందండి. ఇఫ్ 5 years హెన్స్ అన్నారు కాబట్టి 4x ప్లస్ 5 బై x ప్లస్ 5 అన్నారండి. ఇప్పుడు
ఏజ్ వుడ్ బి 1.5 అనండి. 1.5 అంటే ఏమవుతుందండి? 2 1 2, 2 + 1 3 అండి. 3/2 రేషియోలో ఉంది, అంటే ఈక్వల్ టు 3/2. ఓకే అండి, అర్థమైందండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము? క్రాస్ మల్టిప్లై చేద్దాము. 2 × 4x + 5 అండి ఈక్వల్ టు 3 × x + 5 అండి. 4 2s are 8x plus 5 2s are 10 equal to 3x plus 3 5s 15. ఓకేనండి, 3 5s 15. ఇప్పుడు ఈ 3x ఇటు వస్తే ఏమవుతుందండి? 5x అవుతుందండి. 8x minus 3x 5x అవుతుందండి. ఈ 10 ఇటు వెళ్తే 15 minus 10 5 అవుతుందండి. 5 క్యాన్సిల్ అవుతుందండి. x ఈక్వల్ టు 1 వస్తుందని ఈ x వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. 4 × 1 + 5 అండి 9 అండి, ప్లస్ 1 + 5 అండి 6 అండి. ఇప్పుడు ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజ్ అడిగారండి. వీళ్ళ యొక్క ఏజ్ ఎంత ఉంది? ఎప్పుడు ఏజ్ 5 years హెన్స్ అన్నారు, కానీ ప్రజెంట్ అడుగుతున్నారు. ప్రజెంట్ అడిగితే మనం ఏం చేయాలి? హెన్స్ అన్నారు కాబట్టి -5 years తీసుకున్నామండి. -5 years తీసుకుంటే ఎంత అవుతుందండి? 4 అండి. -5 తీసుకుంటే 1 అండి. వీళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ 4, 1లో ఉన్నాయండి. ఓకేనండి, 4, 1 ఉన్నాయండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకేనండి, ఈ సమ్ చూడండి. 4 years ago A's age was twice that of B's age. 4 years hence A will be 1.5 times as old as B. Find their present age అన్నారండి. మనకి ప్రజెంట్ ఏజ్ చూద్దాము. ప్రజెంట్ ఏజ్ అడిగారండి. మనకి ప్రజెంట్ ఏజ్ అడిగారు కాబట్టి ఏజ్ ట్వైస్ అన్నారండి. ట్వైస్ అంటే ఏంటి? 2:1 రేషియోలో ఉన్నాయండి. ఇప్పుడు 4 years ago 4 years hence 4 years ago 4 years hence రెండు యాడ్ చేద్దామండి. అంటే 2x + 8 4 years ago 4 years hence రెండు కలిపి ఇది వేసానండి బై x + 8 అండి. x + అంటే 1+లో ఇక్కడ x తీసుకున్నానండి, ఇక్కడ x తీసుకున్నానండి. ఈక్వల్ టు 1 1.5 అంటే ఏంటండి? 1 1.5. 2 1s are 2 + 1 3 అండి. 3/2 అండి. 3/2 అండి. వీటిని క్రాస్ మల్టిప్లై చేద్దాము. క్రాస్ మల్టిప్లై చేస్తుంది 2 × 2x + 8 3 × x + 8 2 2s are 4x plus 8 2s are 16 equal to 3x plus 8 3s are 24. ఈ 3x ఇటు వెళ్తే ఏమవుతుందండి? -3x అవుతుందండి. 4x - 3x ఎంత అవుతుందండి? x అండి. ఇక్కడ +16 ఉందండి. +16 అటు వెళ్తే ఏమవుతుందండి? -16 అవుతుందండి. అంటే 24 - 16 ఎంత అవుతుందండి? 8 అవుతుందండి. x యొక్క వాల్యూ 8 అండి. x వాల్యూ వచ్చింది కాబట్టి ఈ 8 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి. 2 × 8 + 8 ఎంతండి? 8 2s are 16 16 + 8 24 అండి. 24 అండి. 8 + 8 అండి ఎంతండి? 16 అండి. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందండి? 24 + 16 వచ్చిందండి. కానీ వీళ్ళు ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజ్ అన్నారండి. అంటే మనకి ఏంటి? ఇది హెన్స్ ప్లస్ ఇక్కడ ఎగోను హెన్స్ ఈ రెండు తీసుకున్నాం. అంటే మైనస్ రెండు కలిపి ప్లస్ చేసాం. కానీ వాడు ఏమడిగాడు? అట్ ద ప్రజెంట్ ఏజ్ అన్నారు. అంటే -4 తీసి సరిపోతుంది కదండి. 20 - 4 ఎంతండి? 12 అండి. ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ 20
కామా 12 అండి. ఓకేనండి, అర్థమైందండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఈ సమ్ చూడండి. ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 3 years ago was 7 times the age of his son. 3 years hence, the father's age would be 4 times that of his son. Find the present age of the father. ఫాదర్ యొక్క ఏజ్ అడుగుతున్నారని. ఇప్పుడు మనం ఏం చేయాలి? ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 3 years ago 7 times. 3 years ago కాబట్టి 7 times అన్నారు కాబట్టి 7:1 రూపంలో ఉందండి. ఇప్పుడు మనకి వీటి యొక్క పార్ట్స్ తెలుసు కాబట్టి వీటిని కరెక్ట్గా 7x 3 years ago 3 years hence అన్నారు కాబట్టి ప్లస్ 3 + 3 ఎంత అవుతుంది? 6. టోటల్గా 6 చేశాను. తర్వాత x + 6 చేశాను. తర్వాత ఏజ్ వుడ్ బి 4 times దట్ హిజ్ సన్ అన్నారు. అంటే 4 times అంటే 4/1 అండి. ఓకేనండి, ఇప్పుడు వీటిని క్రాస్ మల్టిప్లై చేద్దాము. 7x × 1 7x + 6 అండి. తర్వాత 4 × x + 6 అండి. 7x + 6 = 4x + 24 అండి. ఈ 4x ఇటు వెళ్తే 3x అవుతుందండి. అంటే 4x ప్లస్లో ఉన్నది ఇటు వెళ్తే మైనస్ అవుతుందండి. 7x - 4x 3x అవుతుందండి. ఈ +6 ఇటు వెళ్తే ఏమవుతుందండి? -6 అవుతుందండి. అంటే 24 - 6 ఎంత అవుతుందండి? 18 అవుతుందండి. ఈ 3x 3 అనేది ఈక్వల్ టు అవుతుంది ఏమవుతుందండి? బై అవుతుందండి. అంటే 3 6 18 అండి. 3 6 18 అండి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి? 6 అండి. ఈ ఎక్స్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. అంటే 7 6 + 6 అండి. 7 6 ఎంతండి? 42. 42 + 6 ఎంతండి? 48 అండి. 6 + 6 ఎంత అవుతుందండి? 12 అండి. అంటే ఇప్పుడు మనకి ఇది హెన్స్ దీనికి ఏం చేయాలండి? -3 చేయాలండి. ప్రజెంట్ ఏజ్ వాళ్ళు అడిగింది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ది మాత్రమే అడిగారండి. ప్రజెంట్ ఏజ్ ఫాదర్ది మాత్రం అడిగితే 48లో నుంచి 3 తీసేస్తే ఎంత అండి? 45 అండి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ది 45 అండి. మైనస్ ఒకవేళ ఇలాంటి ఫాదర్ది అడిగాడు, అలా కాకుండా సన్ అడిగితే ఎలా అండి? -3 చేస్తే ఎంత అవుతుందండి? 9 అండి. అంటే ఫాదర్ ఏజ్ వచ్చేసరికి 45 ఉందండి, సన్ ఏజ్ వచ్చేసరికి 9 ఉందండి అట్ ప్రజెంట్. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ 7:5 అండి. ప్రజెంట్ ఏజ్ respectively. The ratio between x age 7 years ago and y's age after 7 years is 1:1. What is the ratio between x age and y age అడిగారండి. ఇప్పుడు మనకి చెప్పినట్టు ఇప్పుడు x y ఈ రెండు ఉన్నాయంటండి. వీళ్ళ యొక్క రేషియోలు ఎలా ఉన్నాయి? 7:5 రేషియోలో ఉన్నాయండి. ఎప్పుడు? ప్రజెంట్. ద రేషియో బిట్వీన్ ఎక్స్ ఏజ్ 7 years ago అంటే 7x - 7 years ago అన్నారండి. 7x - 7 అండి బై 5x వైస్ ఏజ్ ఆఫ్టర్ 7 years అన్నారు. అంటే +7 అండి. ఎలా ఉన్నాయి ఏంటండి? 1:1 రేషియోలో అంటే 1/1 అండి. అంటే 7x - 7 అంటే క్రాస్ మల్టిప్లై చేద్దామండి. 7x - 7 = 5x + 7 అండి. ఇప్పుడు ఈ +5x ఈక్వల్ అయితే ఏమవుతుందండి? -5x అవుతుందండి. 7x - 5x ఎంత అవుతుందండి? 2x అవుతుందండి.
ఈ -7 అలా ఈక్వల్ అవుతుంది అవుతుంది +7 అవుతుంది. +7 ఎంత అండి? 7 + 7 14 అండి. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి? 7 అండి. 14/2 2 7s 14 అండి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి? 7 వచ్చిందండి. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. అంటే 7 × 7 49 అండి. తర్వాత 5x 5లో దీంట్లో చేద్దామండి. 5 7s 35 అండి. ఇప్పుడు వీళ్ళ ఏజెస్ ఈ విధంగా ఉన్నాయండి. తర్వాత ఆఫ్టర్ 7 years తర్వాత వీళ్ళ రేషియో బిట్వీన్ ఏజ్ అండ్ వైస్ ఏజ్ అడిగారండి. అంటే ఆఫ్టర్ 7 years తర్వాత, అంటే ఆఫ్టర్ 7 years అంటే +7 + 7 చేసి ఎంత అవుతుంది? 56 అండి. వచ్చేసరికి 42 అండి. 42 ఉన్నాయండి. ఓకేనండి. ఇప్పుడు రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్ రేషియో అడిగారండి. 56:42. 2 2s are 4, 2 8s are 16, 2 2s are 4, 2 1s are అండి. 7 4s are 28, 7 3s are 21 అండి. 7 3s are 21 అండి. 4:3 అండి. వీటి యొక్క రేషియోలు ఎలా ఉన్నాయండి? 4:3. ఎక్స్ ఏజ్ అండ్ వై ఏజ్ 4:3 రేంజ్లో ఉన్నాయి. ఎప్పుడు? ఆఫ్టర్ 7 years తర్వాత అండి. 7 years తర్వాత వాళ్ళ యొక్క రేషియోలు ఎలా ఉన్నాయండి? 4:3 రేషియోలో ఉన్నాయండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఈ సమ్ చూద్దామండి. ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఏ మ్యాన్ వాజ్ 6 years ఎల్డర్ టు హిజ్ వైఫ్ బట్ 12 years after the marriage his age was 6/5 times that of his wife. Find their ages at the time of marriage. ఈ సమ్ అడిగారండి. ఈ సమ్లో ఏంటండి? మ్యాన్ తన యొక్క మ్యారేజ్ టైంలో 6 years ఎల్డర్గా ఉన్నారంటండి. బట్ కానీ 12 years ఆఫ్టర్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత 6/5 times ఉన్నారంట. ఫైండ్ దేర్ ఏజెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ టైంలో వాళ్ళ యొక్క ఏజెస్ గురించి అడుగుతున్నారండి. ఈ సమ్ చూద్దామండి ఎలానో. ఇప్పుడు మనకి మ్యాన్ ప్లస్ వైఫ్ ఎంతండి? మనకి వాళ్ళ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నానండి. తర్వాత 6 years ఎల్డర్ అన్నారు కాబట్టి +6 అన్నానండి. +6 years వేసుకున్నాను. ఎప్పుడు? ఎట్ ద టైమ్ ఆఫ్ ద మ్యారేజ్ టైంలో. బట్ 12 years ఆఫ్టర్ అన్నారు. 12 years ఆఫ్టర్లో దేర్ మ్యారేజ్ 6/5 times అన్నారు. అంటే +12 years యాడ్ చేసుకున్నానండి. ఈ ఎక్స్ +6 ఎందుకు వేసుకున్నాను? ఎంతో వేసి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. +6 ఎందుకు వేసుకున్నానంటే 6 years ఎల్డర్ కాబట్టి ఎక్స్ +6 వేసుకున్నానండి. ప్లస్ 12 years ఆఫ్టర్ తర్వాత కాబట్టి వాళ్ళ యొక్క వైఫ్ వేసుకోవాలి. ఎక్స్ వాళ్ళ వైఫ్ యొక్క ఏజ్ తెలియదు కాబట్టి ఎక్స్ వేసుకున్నానండి. ప్లస్ 12 years తర్వాత అండి. 12 years అండి. 12 years ఆఫ్టర్ 12 years తర్వాత ఎక్స్ +12 వేసుకున్నానండి. ఇప్పుడు వాళ్ళ యొక్క మ్యారేజ్ ఏజ్ వాజ్ 6/5 times అన్నారండి. అంటే 6/5 వేసుకున్నానండి. దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకున్నానండి. యాక్చువల్గా మనం ఏం చేయాలంటే వాడు క్వశ్చన్ వేసుకున్న తర్వాత దాన్ని ఆన్సర్ ఎలా రాసుకోవాలో చేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తే మనకి వచ్చేస్తుందండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దామండి. 5 × x + 6 + 12 × 6 × x + 12 అండి. 5 × 6 + 12 ఎంత అండి? x + 18 అండి. 6x + 12 6 ఎంత అండి?
72 అండి. 5x ప్లస్ 18 5 సార్ ఎంతండి 90 అండి, ఈక్వల్ టు 6x ప్లస్ 72 అండి. ఈ 5xని ఈక్వల్ టు అవతల 6xకి మారుద్దామండి. ఎంత అవుతుంది 6x మైనస్ 5x x అండి. 90 ప్లస్ 72 ఈక్వల్ టు అవతల ఎంత అవుతుందండి మైనస్ 72 అవుతుంది. 90 మైనస్ 72 ఎంత అవుతుందండి 18 అండి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 18 వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ 18ని ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఓకేనండి. 18 ప్లస్ 18 అండి, అంతే కదండి. 6 ప్లస్ 12 18 కాబట్టి 18 ప్లస్ 18 36 అండి. తర్వాత దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 18 ప్లస్ 12 అండి ఎంతండి 30 అండి. 36 30 వచ్చిందండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఫైండ్ దేర్ ఏజెస్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద మ్యారేజ్. మ్యారేజ్ టైంలో వీళ్ళ ఏజెస్ ఎలా ఉన్నాయని అడిగారండి. అంటే ఇప్పుడు 36 మైనస్ 12 కదండి చేయాల్సింది. మైనస్ 12 చేస్తే ఎంత వస్తుందండి 4 3 మైనస్ 1 2 అండి 24 అండి. వాళ్ళ వైఫ్ యొక్క ఏజ్ ఎలా ఉంటుంది 30 మైనస్ 12 అండి ఎంత ఉందండి 10లో నుంచి 2 పోతే 8 2 మైనస్ 1 అండి. 2 మైనస్ 1 ఎంత అండి 18 అండి. వాళ్ళది 24,8 ఉందండి. అతని యొక్క వయసు వచ్చేసరికి 24, వాళ్ళ యొక్క వయసు వచ్చేసరికి 18 అండి. ఓకేనండి. ఫైండ్ దేర్ ఏజెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ టైంలో వాళ్ళ యొక్క ఏజెస్ ఎలా ఉన్నాయి 24,8 ఉన్నాయండి. ఓకేనండి. మీకు ప్రాబ్లం అర్థమైంది కదండి. మనం ఇచ్చిన క్వశ్చన్ని ఎలా రాసుకోవాలి, ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన విధంగానే రాసేసుకొని తర్వాత దాని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉండాలండి. ఫస్ట్ వాళ్ళు ఎక్కడి దాకా చెప్పారు, ఫుల్ స్టాప్ ఎక్కడి దాకా కామా చెప్పారు, ఏ క్వశ్చన్స్ చెప్పారు అనేది క్లియర్గా తెలుసుకోవాలండి. ఓకేనండి. వాళ్ళ యొక్క ఏజెస్ వచ్చేసరికి 24 18 అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఓకేనండి. ఈ సమ్ చూద్దాము. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ హిజ్ సన్. ఆఫ్టర్ 4 years sum of their ages is 43 years. What is the present age of the man? ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మ్యాన్ 4 times ఏజ్ ఆఫ్ ద హిజ్ సన్. మ్యాన్ ప్లస్ సన్. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మ్యాన్ 4 times ద ఏజ్ ఆఫ్ హిజ్ సన్ అంటే 1:4 రేషియోలో ఉన్నారండి. ఆఫ్టర్ 4 years సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 43. ఆఫ్టర్ 4 years అన్నారండి. ఆఫ్టర్ 4 years అన్నారు కాబట్టి 4x ప్లస్ 4 సమ్ ఆఫ్ దేర్ ఏజ్. సమ్ అన్నారు కాబట్టి యాడ్ చేశానండి. సమ్ అన్నారు కాబట్టి నేను యాడ్ చేశాను. x ప్లస్ 4 అండి. ఈ x ప్లస్ 4 ఎందుకు రాశాను అంటే 4 ఆఫ్టర్ 4 years అన్నారు కాబట్టి సన్ ఏజ్ కూడా 4 years పెరగాలిగా, అందుకనే x ప్లస్ 4 అన్నారండి. ఇప్పుడు వీళ్ళ టోటల్ ఏజ్ ఎంత ఉంటుంది 43 అంటండి. ఇప్పుడు 4x ప్లస్ x 5x ప్లస్ 5 4 ప్లస్ 4 8 అండి. 8 ఈక్వల్ టు 43 అండి. 5x ఈ ప్లస్ 8 అనేది ఈక్వల్ అవతలకి వెళ్తే ఏమవుతుందండి -8 అవుతుందండి. 43 మైనస్ 8 ఎంత అండి 35 అండి. 35 అండి. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 5 ones 5 అండి. 5 7s అండి. 5 7s are 35 అండి. ఈ 5 అనేది ఈక్వల్ వెళ్తే బై అవుతుందండి. 5 7s 35 అండి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అండి 7 అండి. ఎక్స్ వాల్యూ
మనకి 7 వచ్చిందండి. ఈ వచ్చిన ఈ 7 వాల్యూని దీంట్లో మల్టిప్లై చేద్దామండి. 4 ఇంటూ 7 ప్లస్ 4 అండి. 4 7 జా 28 ప్లస్ 4 అండి 32 అండి. సన్ ఏజ్ వచ్చేసరికి 7 ప్లస్ 4 అండి. ఓకేనండి, మనకి ఈ సన్ యొక్క ఏజ్ వచ్చేసరికి 11 వచ్చిందండి. ఇప్పుడు ఈ 32 అనేది ఏంటిది, మనకి యాక్చువల్గా 4 ఇయర్స్ని యాడ్ చేసామండి. మైనస్ 4 ఇయర్స్ చేస్తే 28 ఇయర్స్ అండి. 28 at the present age of the man యొక్క ఏజ్ 20 ఇయర్స్ అండి. 28 ఇయర్స్ అండి. ఓకేనండి, మీకు ప్రాబ్లం అవుతుందండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఈ సమ్లో ఏమడిగాడు, ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ దివ్య అండ్ ఉషా ఈజ్ 3:7. 6 years hence the ratio of their ages will be 1:2. What will the ratio of their ages 14 years hence? 14 years hence అన్నారండి. ఓకే అండి, సమ్ చూద్దాము. దివ్య అండ్ ఉషా వీళ్ళ యొక్క రేషియోలు ఎలా ఉన్నాయి, 3:7 రేషియోలు ఉన్నాయండి. 3:7 రేషియోలు ఉన్నాయి. 6 years హెన్స్ అన్నారు కాబట్టి 6 years తర్వాత కాబట్టి 3x ప్లస్ 6 కలుపుకున్నానండి. తర్వాత 7x ప్లస్ 6 కలుపుకున్నానండి. ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 1:2 అండి, అంటే 1/2 అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాము. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 2 into 3x plus 6 equal to 1 into 7x plus 6 అండి. 2 3 జా 6x plus 6 2 జా 12 7x plus 6 అండి. ఈ 6x అటువైపు వెళ్తే ఏమవుతుందండి, 6x ఈక్వల్ వెళ్తే -6x అవుతుందండి. 7x minus 6x ఎంత అండి, x అండి. ఇప్పుడు ప్లస్ 6x ప్లస్ 6 ఈక్వల్ అవుతుంది ఏమవుతుంది, -6 అవుతుంది. 12 minus 6 ఎంత అవుతుందండి, 6 అవుతుందండి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 6 వచ్చిందండి. ఈ వచ్చిన ఎక్స్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. 18 అండి. తర్వాత 7లో 7 6 42 అండి. ఇప్పుడు ఏమైనా అడిగాడు క్వశ్చన్, మళ్ళీ ఒకసారి చూద్దామండి. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 14 years హెన్స్. 14 years తర్వాత, 14 years తర్వాత కాబట్టి ప్లస్ 14 yearsని యాడ్ చేసామండి. క్వశ్చన్ లాస్ట్ దాకా మనం చదవాలండి వీటిని. 14 years యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 32 56. అంటే 14 years తర్వాత వాళ్ళ ఏజెస్ ఎలా ఉన్నాయండి, 30 to 56 ఉన్నాయండి. అంటే వీటి రేషియో కదండి అడిగింది, 32:56 అండి. అంటే వీటి యొక్క రేషియోలు తీస్తే ఎలా ఉంటుందండి, 2 1s 2, 2 6 12 అండి. 2 2s 4, 2 8 16 అండి. తర్వాత 2 8 16, 2 1s 2, 2 4s 8 అండి. 2 4s 8, 2 7 అంటే వీటి యొక్క రేషియోలు 4:7 అండి. ఆఫ్టర్ 14 years తర్వాత వీటి యొక్క రేషియోలు 14:7
7 అండి. ఓకేనండి, ఇంతటితో మనకి ఏజెస్ యొక్క కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఏజెస్ మెయిన్ ఇప్పుడు మీరు చూసిన మొత్తం ఈ 18 సమ్స్ ఏజెస్ ఎలా చేయాలనేది క్లియర్గా మాట్లాడుకున్నామండి. ఈ ఏజెస్ అనే టాపిక్లో మెయిన్గా మనకి ఏం తెలియాలి? కాన్సెప్ట్ తెలియాలి. ప్రజెంట్ అడుగుతున్నాడా, పాస్ట్ అడుగుతున్నాడా, ఫ్యూచర్ అడుగుతున్నాడా, ఈ 3 మనకి తెలిసి చాలండి. దీంతో పాటు కొంచెం రేషియో అండ్ ప్రపోర్షనల్ తెలిసినా మనకి చాలండి. ఈ రేషియో అండ్ ప్రపోర్షనల్ ఎలా దేనికి ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుంటే చాలండి. మెయిన్గా మనకి ఎలా ఇస్తున్నాడు క్వశ్చన్, దానికి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూడాలండి. చాలా ఈజీ ఈ ఏజెస్ అనే టాపిక్. తర్వాత మీకు ఈ మంత్లో మీకు మాకాని హరిప్రకాష్ సారు మీకు ఆన్లైన్ క్లాసెస్ జూమ్ ద్వారా కానీ, జూమ్ క్లాసెస్ ద్వారా కానీ, లేకపోతే గూగుల్ మీట్ ద్వారా కానీ మీకు ఆన్లైన్ క్లాసెస్ చెప్తారండి. మీకు ఎవరికైనా మీకు ఈ క్లాసెస్ వినే వాళ్ళకి ఎవరికైనా కానీ గూగుల్ క్లాసెస్లో గూగుల్ మీట్లో కానీ గూగుల్ మీట్లో అవ్వాలనుకుంటే మా నెంబర్స్ ఉంటాయండి. మా నెంబర్స్ స్క్రోల్ అవుతాయండి. ఆ నెంబర్స్లో కాల్ చేసి మీరు కూడా మీట్ అవ్వచ్చండి. హరిప్రకాష్ సారు మీకు ఇంకా చాలా ఈజీగా షార్ట్ కట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అంతేకాకుండా మీకు ఈ ఎంఎస్కి స్టడీ సర్కిల్ మీకు ప్రిలిమ్స్ని అంటే ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత కూడా మనకి ఎలా అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఎంత తక్కువ టైంలో మీరు చేయగలిగితే అంత తక్కువ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ ఎంఎస్కి స్టడీ సర్కిల్ని మీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోస్ అనేది రీజనింగ్ స్టార్ట్ చేస్తానండి. ఓకేనండి. కొంచెము ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల కొంత ఈ COVID-19 వీటి వల్ల ఏంటంటే కరోనా ఎఫెక్ట్ వల్ల కొంచెము ఒక 1 వీక్ 2 వీక్స్ లేట్ అయిందండి. నెక్స్ట్ ఇప్పటి నుంచి మీకు వీడియోస్ మొత్తము క్లియర్గా అప్లోడ్ చేసేస్తామండి. అంటే డే బై డే అప్లోడ్ చేస్తాము. కొంచెము మా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ప్లీజ్ అండి. ఓకేనండి.